జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనకు వెళ్ళారు. వెళ్ళటానికి ముందుగా ఇక్కడ స్ట్రేంజ్ అనిపించింది ఏంటంటే, గతంలో ఎప్పుడు వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్లకుండా డైరెక్ట్ గా అక్కడ వెళ్ళిపోయేవాళ్ళు. ఈసారి మాత్రం పులివెందుల పర్యటన పూర్తి చేసుకున్న తర్వాత మాత్రమే లండన్ వెళ్ళారు. ఎందువల్ల ఈ ఉండిద్దరు అనుకోవచ్చు అంటారు? అందరికి నమస్తే అండి. మీ వాసుపదిల జగన్మోహన్ రెడ్డికి మందులు అయిపోయినాయి. ముందు అదొకటి. జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడు, దాచుకున్నాడు, ఏం చేస్తున్నాడు తెలుసుకోవడానికి లండన్ వెళ్ళాడు. ఇక పులివెందులకి ఎందుకు వెళ్ళాడు అంటే, పులివెందుల్లో ఒక మర్డర్ జరిగింది మొన్న ఈ మధ్య. దాంట్లో ఒక 100 కోట్ల ఆస్తి పత్రాలు దొరికినాయి అని రకరకాల ఈక్వేషన్లు నడుస్తున్నాయి. ఆనాడు వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు పులివెందులు వెళ్ళటానికి పొద్దున బయలుదేరి సాయంత్రానికి వెళ్ళాడు. కానీ ఇప్పుడు మాత్రం పులివెందుల ప్రోగ్రాం పెట్టుకొని అక్కడ అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఎలా తప్పించాలి ఏంటి, ఇది అతను మాస్టర్ ప్లాన్ అంతా ఎలా ఉంటుందంటే, ఒక క్రైమ్ని ఎలా తప్పించాలి, క్రైమ్ చేసిన మళ్ళీ సాక్షులు ఎవరుంటే వాళ్ళని ఎలా వేయాలి. ఇదే జగన్మోహన్ పరిటాల రవి గారి హత్య కాడి నుంచి కూడా ఇదే నడుస్తుంది. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా ఇదే నడుస్తుంది. నిన్న చచ్చిపోయిన అతను దాంట్లో కూడా ఇదే జరిగింది. ఇక లండన్ ఎందుకు వెళ్ళాడు అంటే, అతనికి ఈ మధ్య నిన్న స్టైల్ మారింది, రూపు మారింది జగన్ రెడ్డిది. నిన్న బ్లూ జీన్స్ అంతా అసలు మామూలుగా లేదు. అతను వైసీపీ పేటీఎం బ్యాచ్ కూడా పెడుతున్నారు, స్టైల్ మారింది, లుక్ మారింది. స్టైలు లుక్ కాదురా బాబు. జగన్ రెడ్డికి అతను ఒక రాజకీయ నాయకుడని, అతను మాజీ ముఖ్యమంత్రి అని ఇవన్నీ మర్చిపోయాడు. ఎందుకంటే ఆ కాస్ట్యూమ్స్ వస్తే తెలిసిపోవట్లా. చిన్నపిల్లగాళ్ళు వేసుకొని తిరుగుతారు చూడండి, ఏది చెడ్డీ గ్యాంగ్ లాగా, ఒక బ్లూ జీను. ఇప్పుడు ఆయన వ్యక్తిగత విషయం, మేము అది పట్టించుకోం. ఆయన డ్రెస్ ఎలా ఉందో ఏందో కాదు. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి ఎలా ఉండాలి? అతను యువకుడా, 50 ఏళ్ళు దాటింది, యువకుడిలాగా ఏదో వేసుకొని తిరిగినంత మాత్రం యువకుడవుడు. మరి మొత్తానికి ఆ బట్టల కాస్ట్యూమ్స్ దగ్గరే అతనికి మందులు పనిచేయట్లేదని తెలిసిపోతుంది మనకి. అంతకుముందు ఎప్పుడైనా సరే అలాంటి డ్రెస్సులో మీరు ఎవరైనా చూసారా చెప్పండి? జగన్ రెడ్డి లండన్ పర్యటన వెనక ఎన్నో గూడు పుటానీలు, ఏదో మర్మం దాగి ఉంది. లండన్ ఎందుకు అసలు ఇతనికి ఇన్ని కేసుల్లో ముద్దాయి అయితే లండన్ వెళ్తానికి పర్మిషన్ తెచ్చుకుంటాడు, కోర్టులకు వెళ్ళడు, ప్రతి శుక్రవారం వెళ్లాల్సిన రోజే ఏదో ఒకటి పెట్టుకుంటాడు. ఇవన్నీ చేసే జగన్ రెడ్డి, నువ్వు మారువయ్యా జగన్ రెడ్డి, మందులు మంచివి తెచ్చుకో, మాట్లాడు. ఏది పడితే అది ప్రెస్ మీట్ పెట్టి తోక బంగారు ఏమీ లేని అట్లు మాట్లాడు. మాకు మంచి మందులు తెచ్చుకో జగన్ రెడ్డి. మేము పేటీఎం బ్యాచ్ కూడా చెప్తున్నాం, మీ నాయకుడు చల్లగా ఉండాలి, బాగుండాలి, మతిమరుపు ఉండకూడదు. ఎందుకంటే తల్లిని మర్చిపోయాడు, చెల్లిని మర్చిపోయాడు, బాబాయ్ హత్య కేసులో ముద్దాయిల్ని మర్చిపోవట్లా. చూడు, ఇతను గజనీ టైపు రాసుకుంటాడు. మిమ్మల్ని మీ కార్యకర్తల్ని, మిమ్మల్ని మీరు ఎంతైతే కష్టపడి అతన్ని ఒక ఛాన్స్ అని తీసుకొచ్చారు, మిమ్మల్ని మర్చిపోయాడు. ఓన్లీ వాళ్ళ కుటుంబం. మేము ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులందరికి కూడా చెప్తున్నాం, ఇతనికి గజనీ లాగా ఓన్లీ రెడ్డి అని రాసుకున్నాడు. రెడ్డి గారు రెడ్డి అని రాసుకొని రెడ్డి గారి కోసమే పనిచేస్తాం. మొన్న పదవులు వేసాడు, అంత రెడ్డిలే, మర్చిపోయాడు గజనీ. జగన్ రెడ్డి మంచి మందులు తెచ్చుకోవాలి, లండన్లో మంచిగా మాట్లాడాలి, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గనక, ఈయన అంబటి రాంబాబు గారు అన్నా క్యాంటీన్ల గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మా ప్రయారిటీ అసలుకి అన్నా క్యాంటీన్సే కాదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు అసలు వీటిని? ఇప్పుడు అంబటి రాంబాబు గురించి మాట్లాడేటప్పుడు జగన్ రెడ్డి గురించి కూడా చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు జగన్ రెడ్డి కాంగ్రెస్ భావజాలాలున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు. కాంగ్రెస్ భావజాలే ఉండే అంతకుముందు. ఫస్ట్ ఇటుకలు ఇచ్చేవాళ్ళు, ఇటుకలు అమ్ముకున్న తర్వాత బొంగులు ఇచ్చేవాళ్ళు, బొంగులు అయిపోయిన తర్వాత తాటాకులు ఇచ్చేవాళ్ళు. అదే పాలసీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు వచ్చి పక్కా గృహాలు కట్టించాం. అది చరిత్ర మాది, తెలుగుదేశం పార్టీది. ఇక అంబటి రాంబాబు నీ గురించి చెప్పాలి. ఇక అన్నా క్యాంటీన్ పట్టుమని ఇంత అన్నం పెట్టలేరు, 5 రూపాయలకి అన్నం పెడుతున్నాం మేము. ఉన్నోడి కోసం కాదు పెట్టింది అంబటి రాంబాబు. మీ కాన్సెప్ట్ ఏంది? ఇసుక దోచుకోవటం, మట్టి దోచుకోవటం, గ్రానైట్లు దగ్గర డబ్బులు వసూలు చేసుకోవటం, ఏదైనా సరే లిక్కర్ దగ్గర ముందు వసూలు చేసుకోవటం, మాఫియా అనేది. కానీ మా పాలసీ అలా కాదు. అందరికీ ఇప్పుడు కొన్ని అంతకుముందు అన్నా క్యాంటీన్లు పెట్టాం, ఇప్పుడు మండల హెడ్ క్వార్టర్లో పెడుతున్నాం, రేపు గ్రామాల్లో కూడా పెడుతున్నాం. అంబటి రాంబాబు, నీకు ఆఫ్టర్ ఆల్ అయ్యి ఉండొచ్చు, పట్టుమని ఇంత భోజనం పెడతానికి నీకు ఆఫ్టర్ ఆల్ అనిపించవచ్చు అంబటి రాంబాబు. మేము కూడు నీడ బట్ట ఉండాలనేదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఆ సిద్ధాంతం నందమూరి తారక రామారావు గారి సిద్ధాంతం పెడితే దాన్ని
మా నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తూ నారా లోకేష్ బాబు గారు మరింత చేరువుగా ప్రజలకు అందజేస్తున్న ఘనత తెలుగుదేశం పార్టీ మాది అంబటరాంబాబు. నీలాగా దాచుకోవటం, దోచుకోవటం, గొడవలు పడటం, రోజుకొక ఏది పడితే అది మాట్లాడటం, తర్వాత సారీ అంటాం, ఇవన్నీ మా పద్ధతి కాదు అంబటరాంబాబు. ఇంత అన్నం పెడుతుంటే ఓర్చుకోలేని నీవు అంబటరాంబాబు, అందుకనే నువ్వు 20 ఏళ్ళ తర్వాత ఎమ్మెల్యే అయ్యావు. నువ్వు అవ్వవు, ఇక నీకు ఆ సినిమా లేదు అంబటరాంబాబు. నువ్వు తక్షణం క్షమాపణ చెప్పాలి. పేద ప్రజలకి ఈరోజు ఒక 1000 రూపాయలకి పని చేసుకొని 500 ఎంతో వచ్చినోడు ఒకసాటికి వెళ్ళి 5 రూపాయలు ఇచ్చి అన్నం తిని తృప్తిగా వెళ్తున్నాడు. వాళ్ళ కోసమే పని చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మరియు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, ఎవరైతే శ్రామికులు ఉన్నారో, కార్మికులు ఉన్నారో, ఎవరైతే తిండికి రోజు యాచి చేసుకుంటున్నారో వాళ్ళ కోసం పెట్టాం అన్నా క్యాంటీన్ అంబటరాంబాబు. నీ కోసం కాదు, నీ నాయకుల కోసం కాదు, నీ కార్యకర్తల కోసం కాదని చెప్తూ అంబటరాంబాబుకి సిగ్గు శరం ఇంకా పుట్ల. వీడు ఇరిగేషన్ ఈడు వాడని అనాల్సి వస్తుందంటే అన్నా క్యాంటీన్ల అన్నం మీద పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నం మీద కూడా నువ్వు ఎక్కిలిగా మాట్లాడుతున్న అంబటరాంబాబు, నీ కుటుంబం గురించి మాట్లాడితే నువ్వు అసలు తలకాయ ఎక్కడ పెట్టుకుంటావో తెలియదు అంబటరాంబాబు. మేము కొంచెం పద్ధతిగా ఉంటున్నాం కాబట్టి నడుస్తున్నాం అంబటరాంబాబు. అంబటరాంబాబు మళ్ళీ చెప్తున్నాం, సిగ్గుమాలిన నీతుమాల రాజకీయాలు ఇంకా మా పెమ్మసాని గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని టచ్ చేసే దమ్ము నీకు లేదు. పెమ్మసాని గారి కాడి గోటికి కూడా సరిపోవు. నువ్వు పని చూసుకోమ్మా అంబటరాంబాబు. ఈ నోరు అదుపులో పెట్టుకో. అన్నా క్యాంటీన్లు ప్రజల కోసం, మన కోసం పెట్టుకుంది కాదు, ప్రజల సంక్షేమం కోసం వారి యొక్క ఇంత పట్టెడు అన్నం పెడతానికి పెట్టిన అన్నా క్యాంటీన్లు విమర్శించే అంబటరాంబాబుకి తగిన బుద్ధి చెబుతాం. నాగార్జున యాదవ్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అంటే మీ పక్క ఊరే నాకు తెలిసి అతంది. ఏంటి అట్టుకట్టున్నర పెడతాం, జిల్లా చూడడం, కిల్లా చూడడం, కులం చూడడం, మతం చూడడం, అందరికి అట్టుకట్టున్నర పెడతాం అంటూ వార్నింగ్ ఇచ్చే పరిస్థితి ఏంటంటారు? అసలు ఇలాంటి పరిస్థితి ఏంటంటారు? నాగార్జున యాదవ్ గారు మాట్లాడుతుంటే అనకూడదు, ఇజ్రాయల్ని కించపరచుకోదని మా ఉద్దేశం. కానీ అరే నువ్వు కూడా నీకు ఒక సర్టిఫికేట్ ఇప్పిస్తాం, నువ్వేంట్రా మాట్లాడేది? నీకంత సినిమా ఉందా? కేసరి గొంతు వేసుకొని మతం చూడడం, కులం చూడడం. జగన్ రెడ్డి చెప్పాడు, వాళ్ళు చెప్పేది నిజమే, వీడు చెప్పేది. జగన్ రెడ్డి అదే చెప్పాడు, మతం చూడడం, కులం చూడడం అందరూ చేస్తున్నాడు, అవన్నీ చేయలా. ఇప్పుడు వీడు ఇదే మాట్లాడుతున్నాడు. వీడిని లోపల తీసుకుపోయి కొమ్మటం ఒక 5 నిమిషాల పని, లేదా ఏడ కనపడితే ఆడ మక్కెళ్ళ కొట్టడం, అది మా సిద్ధాంతం కాదు. ముందు నాగార్జున యాదవ్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కులం చూడడం, మతం చూడడం అంటే నీకు వెనక నాగార్జున యాదవ్ లేకుండా ఉందనుకో, నాగార్జున కమ్మ ఉంటే ఏడుండేవాడు వీడు. కొడాల నానిగడికి దిక్కు లేదు, వంశీగడికి దిక్కు లేదమ్మా. నువ్వు వాడు గుర్తుపెట్టుకో, నోరు అదుపులో పెట్టుకో. నాగార్జున, నీ ఊరు సత్తనపల్లి నియోజకవర్గంలో ఉండదు, ఒకసారి కొడితే వెళ్ళిపోయావు. నీకేదో అందలం ఎక్కిస్తారో ఏది పడితే అది మాట్లాడుతున్నావు రోజులు. ఇప్పుడు నువ్వు వస్తే చేస్తానంటున్నావు, మేము ఉన్నాం ఇప్పుడు. అయినా నువ్వు నడుస్తున్నావంటే ఇది మంచి ప్రభుత్వం కాబట్టి నడుస్తున్నావు. మా నాయకులు అలాంటి క్యాడర్, అలాంటి సంకేతాలు ఇవ్వరు కాబట్టి నాకు అది లేదా. నువ్వు పిల్ల బత్రుగాడివి, నువ్వెంత, నీ బతుకు ఎంత, అసలు నీ ఆస్తి ఎంత? నువ్వు ఒకసారి లోపలికి వెళ్తే బయటికి రావాలంటే అంబటరాంబాబు గాడో లేకపోతే పలాంటి సుబ్బిగాడో నీకు డబ్బులు ఇవ్వాలి. నువ్వు అది నీ క్యాడర్ మర్చిపోయి, నీ స్టేటస్ మర్చిపోయి నువ్వు మాట్లాడావనుకో నాగార్జున, ఇంకొకసారి నీ దగ్గర నుంచి అలాంటి మాటలు వస్తే నా కొడక ఎక్కడుంటే అక్కడ చెప్తున్నాం. మేము కూడా అంతే, కులం చూడం, మతం చూడం, ప్రాంతాలు చూడం, మావాడు మీవాడని చూడం. మాట్లాడే యదవులందరికి కూడా చెప్పు దెబ్బలు పడితే గుర్తుపెట్టుకో నాగార్జున. మా స్థాయి కాదు అసలు నీకు గురించి మాట్లాడు, ఎందుకంటే నువ్వు పిల్లబత్తరు నా కొడుకువి. నీ గురించి ఎందుకు? నోరు అదుపులో పెట్టుకో. నోరు అదుపులో పెట్టుకోకపోతే నీకు దబిడి దిబిడే.